అభ్యున్నతాంగుష్ఠనఖప్రభాభిర్నిక్షేపణాద్రాగమివోద్గిరంతౌ ఆజహ్రతుస్తచ్చరణౌ పృథివ్యాం స్థలారవిందశ్రియమన్యవస్థాం. నేనా స్థిరం అవ్యవస్థ సరే అభ్యున్నతాంగుష్ఠనఖప్రభాభిర్నిక్షేపణాద్రాగమివోద్గిరంతౌ ఆజహ్రతుస్తచ్చరణౌ పృథివ్యాం స్థలారవిందశ్రియమవ్యవస్థాం. భద్రే గారు చదవండి. సార్ సార్ అభ్యున్నతాంగుష్ఠనఖ ప్రభాభిః నిక్షేపణాద్రాగమివోద్గిరంతౌ అజహ్రతుస్తచ్చరణౌ పృథివ్యాం. ఓకే ఆజహ్రతుస్తచ్చరణౌ పృథివ్యాం స్థలారవిందశ్రియమవ్యవస్థాం. అభ్యున్నతాంగుష్ఠనఖ ప్రభాభిః నిక్షేపణాద్రాగమివోద్గిరంతౌ అజహ్రతుస్తచ్చరణౌ పృథివ్యాం స్థలారవిందశ్రియమవ్యవస్థాం. నేనండి చదువుతాను. శ్రీకృష్ణ. అభ్యున్నతాంగుష్ఠనఖ ప్రభాభిః నిక్షేపణాద్రాగమివోద్గిరంతౌ ఆజహ్రతుస్తచ్చరణౌ పృథివ్యాం స్థలారవిందశ్రియమవ్యవస్థాం. అభ్యున్నతాంగుష్ఠనఖ ప్రభాభిర్నిక్షేపణాద్రాగమివోద్గిరంతౌ ఆజహ్రతుస్తచ్చరణౌ పృథివ్యాం స్థలారవిందశ్రియమవ్యవస్థాం. పదవిభాగం చేస్తారా? ఏమండి పదవిభాగం చేస్తారా? చేస్తాను గురుగారు. అభ్యున్నతాంగుష్ఠనఖ ప్రభాభిః నిక్షేపణాత్ రాగం ఇవ ఉద్గిరంతౌ ఆజహ్రతుః తచ్చరణౌ పృథివ్యాం స్థలారవిందశ్రియం అవ్యవస్థాం. అరుణ గారు చదువుతారా? గురుగారు చదువుతారా? చదువుతాను. అభ్యున్నతాంగుష్ఠనఖ నిక్షేపణాద్రాగమివోద్గిరంతౌ ఆజహ్రతుస్తచ్చరణౌ పృథివ్యాం స్థలారవిందశ్రియమవ్యవస్థాం. విభక్తులు చెప్పు. అభ్యున్నతాంగుష్ఠనఖ ప్రభాభిః ప్రభయా ప్రభాభ్యాం ప్రభాభిః అకారాంత స్త్రీలింగ ప్రభా శబ్ద తృతీయా విభక్తి బహువచనాంతః. నిక్షేపణాత్ నిక్షేపణాభ్యాం నిక్షేపణేభ్యः అకారాంత నపుంసకలింగ నిక్షేపణ శబ్దः పంచమీ విభక్తి ఏకవచనాంతః. ఇవ అవ్యయం రాగం రాగౌ రాగాన్ అకారాంత పుల్లింగ రాగ శబ్దः ద్వితీయా విభక్తి ఏకవచనాంతః. ఉద్గిరంతౌ అండి ఇది ఉద్గిరంతౌ ఉద్గిరంతః ఉద్గిరంతౌ ఉద్గిరంతాః ఉద్గిరంతి బహువచనం అండి. అకారాంత పుల్లింగ ఉద్గిరంత
అకారాంత పుల్లింగ ఉద్గిరంత శబ్ద తకారాంత శబ్దం అది తకారాంతము పచత్ శబ్దం పచన్ పచంతౌ పచంతః పచన్ ఉద్గిరన్ ఉద్గిరంత శబ్ద ప్రథమా విభక్తి ద్వితీయ ద్వివచనాంతః ఉద్గిరన్ ఉద్గిరంతౌ ఉద్గిరంతః ఉద్గిరాంతః అని ఇచ్చారు గురుగారు. ఉద్గిరాంతః ఉద్గిరాంతాః ఉద్గిరాంతాః అని ఇచ్చారు. ఉద్గిరంతః ఉద్గిరంతౌ ఉద్గిరాంతాః ఉద్గిరాంతః మొదట ఉద్గిరాంత శబ్దం ఉద్గిరాంత ఇట్లా నేను అనుకుంటా ఉద్గిరన్ ఉద్గిరంత ఉద్గిరంతః ఇది ఉద్గిరంతి కాదా సార్? ఉద్గిరన్ అనేది శత్రు ప్రత్యయం. దాంట్లో మీకు అర్థం ఏముంటుంది దాంట్లో? రాకు దీర్ఘం ఉండే అవకాశం ఏం లేదండి. గిరంతౌ గిరంతౌ అజహ్రతుః ఉద్గిరంత శబ్దం అందామని కానీ వెడలు గ్రక్కునుచో అని ఇచ్చారండి అర్థం. వెడలు గ్రక్కునుచో అన్నట్లున్నా అని. ఉద్గిరంతో ఇవ అని అక్కడ ఇవ కలుపుకున్నారు. అనున్నట్లు అది అది శత్రు ప్రత్యయం. ఉద్గిరన్ ఉద్గిరంతో ఉద్గిరంతః అంటే ఉద్గిరంతములు అంటే ఉద్గారం చేయుచున్నవో చేయుచున్నవి అనేది మనం వర్తమాన కాలం. ఓ అన్నట్లున్నాయని ఇవ్వతాం మనం. ఇది పుల్లింగమే కదా సార్? ఇది పుల్లింగమే. ఇక్కడ ప్రభ దేనికి వర్తిస్తుంది? ఇది చరణం ద్వివచనం వచ్చింది. గిరంతో చరణం ఓకే ద్వివచనం. అజహ్రతుః ఆజహ్రతుః పృంహరణే పరస్మైపది లిట్ ప్రథమ పురుష ద్వివచనం. ఆజహార ఆజహ్రతుః ఆజహ్రుః తచ్చరణౌ తచ్చరణః తచ్చరణౌ తచ్చరణాః ఆకారాంత పుల్లింగ చరణ శబ్ద ప్రథమ విభక్తి ద్వివచనాంతః. పృథివ్యాం పృథివ్యాం పృథివ్యో పృథివీషు ఈకారాంత స్త్రీలింగ పృథివీ శబ్ద పృథివ్యోః పృథివీషు ఈకారాంత స్త్రీలింగ పృథివీ శబ్ద సప్తమి విభక్తి ఏకవచనాంతః. పృథివీ శబ్దం రెండు రకాలుగా ఉంది. పృథివీ దీర్ఘం ఉంది, పృథివీ హ్రస్వం ఉంది. ఎట్లా చెప్పుకున్నా ఇంట్లో ఉంటుంది. పృథివ్యాం సప్తమి విభక్తి అంతే వస్తుంది. మత్యాం మత్యోః మతిషు గౌర్యాం గౌర్యోః గౌరీషు. పృథివ్యాం పృథివ్యోః చెప్పినా గౌరీ శబ్దంలాగా చెప్పినా సప్తమిలో అంతే ఉంటుంది. పృథివ్యాం పృథివ్యోః పృథివీషు మత్యాం మత్యోః మతిషు గౌర్యాం గౌర్యోః గౌరీ. ఒక సప్తమిలో దీర్ఘం వస్తుంది. చెప్పండి. తలారవింద శ్రియం శ్రియః మాటలు వచ్చేస్తున్నాయి. ఈకారాంత స్త్రీలింగ శ్రీ శబ్ద ద్వివచన ఏకవచనాంతః. అవ్యవస్థాం అవ్యవస్థాం అవ్యవస్థే అవ్యవస్థాః ఆకారాంత స్త్రీలింగ అవ్యవస్థా శబ్ద ద్వితీయ విభక్తి ఏకవచనాంతః. ఆజహ్రతు. నమస్కారం సార్. అజహ్రతు అంటే జహార జహ్రతు జహ్రుహు ఉపసర్గ. జహార అనే లిట్ లకారం అంటే హృహరణే ధాతు హరతి. హరతి ఈ లిట్ లకారం జహార అయింది. ఆజహార ఆజహృతుః ఆజహృహు జకారం జహార అయింది. ఇక్కడ దీనికి ఆ ఉపసర్గ ఆహారం ఆహారతి అనేది చెప్తున్నట్టే ఇది ఆహారతి అని తీసుకుంటే ఆజహార ఆంగ్ ఉపసర్గ. అంటే ఆహారం ఆహారం అంటే ఎత్తుకపోవడం పడుకపోవడం తీసుకువెళ్ళడం అనే అర్థాలు ఉంటాయి. దొంగలించడం ఇవన్నీ కూడా అర్థం తీసుకోవచ్చు. హరణం కదా హరణే హరణే అంటే
హరణ అంటే పట్టుకెళ్ళడం, దొంగలించడం, అన్ని కూడా రకరకాల అర్థాలు తీసుకువెళ్ళడం లాంటివి. ఈ ఉపసర్గ వల్ల ఎడిషనల్ ఏం మీనింగ్ వస్తుంది గురువు గారు? ఆ, ఈ ఆంగ్ ఉపసర్గ కలవటం వల్ల అధికంగా ఏమర్థం అవుతుంది? హరణ్ అంటే దొంగిలించడం కరెక్టే, అది ఇంకా ఆహారతి. ఆహాన్ని. ఆహారతి అంటాం కదా, ఆహా. ఆహారతి అంటే పట్టుకెళ్ళడం. ఇంకొంచెం ఎక్కువ అంటే ఆహారతి అనే ఆహారతి దాదాపు అంతే. అదే కదా, ఆహారతి అన్నా కూడా ఇంచుమించు అదే. అయితే అది మనకు దీంట్లో వచ్చి ఆహారం, ఉమ్. సంహారం, ప్రహారం, విహారం, ఆహారం అని ఎట్లా ఇది వస్తాయి. ఇది ఆహరతి. ఆహరతికి ఆజహ్రతు పోయింది. బహువచనం ద్వివచనం. ఆజహార ఆజహ్రతు ద్వివచనం కనుక రెండు అనమాట. క్రియాపక కర్తలు ఇద్దరు ఉంటారు. పట్టుకెళ్ళిన చిన్న చెప్పండి. పదాలు రెండు శరణం ప్రపంచే అంటాము. అవును. శరణం అనేది నపుంసకలింగం అవుతుందేమో కదా. తత్ చరణం అనేప్పటికీ ఇక్కడ పుల్లింగం అవుతుందా? అక్కడ చరణం అంటే చరణమును అని ద్వితీయ భక్తి. యాక్చువల్ గా శరణం అనేది నపుంసకలింగమే కదా. నపుంసకలింగం పుల్లింగం కూడా ఉన్నట్టు. ఇక్కడ పుల్లింగం వాడారు కదా. అదే ఇక్కడ తచ్చరణ అన్నారని, ఇక్కడ ఏంటి పుల్లింగం అని నాకు డౌట్ వచ్చింది. శరణం ప్రపంచే అంటాము. పుల్లింగం ఇక్కడ పుల్లింగం నపుంసకం రెండు రకాలుగా ఉన్నట్టున్నాయి. అందుకే సందేహం వచ్చింది. శరణ అనేది ద్వితీయ విభక్తిలో శరణమైంది. అవును. చరణం అనే పదం నపుంసకలింగంలో ఉంది కదా అని. శరణం నపుంసకలింగం యాక్చువల్ గా, అందుకు అడిగాను, డౌట్ వచ్చింది. అవును. అయితే శరణం ప్రపద్యే అనే చోట శరణమును ప్రపద్యే పొందుతున్నాను. చరణం అనేది అక్కడ ద్వితీయ భక్తి. మీరు పుంలింగమైన ద్వితీయ విభక్తి. అక్కడ చరణం అనే చోట శరణం ప్రపద్యే అనే చోట చరణం అనే ద్వితీయ భక్తి కనుక మీరు పుంలింగమైన నపుంసకలింగమైన చరణమే. అంతే, అక్కడే మార్పు లేదు. నపుంసకలింగం తీసుకున్నా పుంలింగాన్ని తీసుకున్నా అంతే. అంటే రెండు చరణాలను శరణం ప్రపంచ అంటాము. ఇది ఏకవచనం, అది ఏకవచనం. చరణం ఏకవచనం. నేను ఆ పుస్తకాలు తెచ్చుకోలేదు, అందుకున్నాడు. అవునవును, చరణం. ఇక్కడైతే చరణం ఉద్గిరంతో ఇవి రెండు పుల్లింగములు. నేనేమనుకున్నా అంటే తత్ అన్నప్పుడు, తత్ చరణం ఉన్నప్పుడు తత్తుని మనం ఇక్కడ అడ్రస్ చేసినట్టు అయ్యి ఒకవేళ పుల్లింగం అయిందా అన్నట్టు డౌట్ వచ్చింది. తత్తు వేరే సమాసంలో తత్ అయింది. తత్ అంటే తస్యాహ చరణం. ఆమె యొక్క పాదాలు అంటే ఆమె పాదాలు దానికి, ఈ పాదాలకు ఆమెకు లింగంలో ఒకటే ఉండాలని లేదు. ఏ లింగం స్త్రీలింగం భిన్న లింగాలు. పుంలింగం అయితే ఏమంటాం? తస్యాచరణం అన్నప్పుడు అమ్మవారిని అంటున్నాం. అయ్యవారిని అన్నప్పుడు ఏమంటున్నాం? అమ్మవారితో సంబంధం లేదు. చరణాలు మాత్రమే పుంలింగ స్త్రీలింగం అనే ప్రశ్న అంతే. ఓహో. అమ్మవారి చరణాలైనా అయ్యగారి చరణాలైనా చరణమే. చరణ అనే సంబంధం. అప్పుడు శరణాలు బహువచనము, శరణం అనేది నపుంసకలింగం అవుతుందా? ఓకే. చరణ పుంలింగ శబ్దమే. చరణ అనే పుంలింగ శబ్దంగానే కనబడుతుంది. జనరల్ గా మనం శ్లోకం ఏదైనా రాస్తున్నప్పుడు శరణం ప్రపంచే అనేస్తాము అంతే. అక్కడ ఏమో లింగాలతో మనం ఏమి అన్వయం కానీ ఆలోచించడం కానీ చేయట్లేదు. బ్లైండ్ గా శరణం ప్రపంచే అనేస్తున్నాము. అక్కడ లింగాలను ఆలోచించట్లేదు, ఎప్పుడు మామూలుగా రాసేస్తున్నాం. భజే అన్నా వందే అన్నా. చరణ శబ్దం రెండు లింగాల్లో ఉంది. ఓహో. పుంలింగ శబ్దం నపుంసకలింగ రెండు లింగాల్లో ఉంది. సరేనయ్యా. అట్లా చరణాని అనే పదం కూడా ప్రయోగాలు మనకు కనబడతాయి. చరణాన్ని మనం అది బహువచనంలో ఇది చేస్తాము కనుక, అంటే అప్పుడు నపుంసకలింగం అయితే చరణాని అవుతుంది. ఓకే. అవును. చరణం అయితే పుల్లింగమేనండి. చరణం పుంలింగమే. చరణాన్ని వాడబడ్డ చోట అక్కడ నపుంసకలింగం స్వీకరించబడింది. అంటే చరణ శబ్దం పుంలింగంలోను నపుంసకలింగంలోను కూడా ఓకేనండి. కనుక ఇక్కడ చరణం వాడారంటే పుంలింగం అంత. ఆ చరణములు ఆజహృతు అంటే హరించినవి. దేనిని హరించాయి? శ్రియం.
స్థలారవింద శ్రియం ఆజహ్రతు చరణౌ స్థలారవింద శ్రియం ఆజహ్రతు. స్థలారవిందము అంటే అరవిందములు, స్థలారవిందములు భూమిపైన ఉన్న అరవిందాలు అని. ఇది ఊహనే. భూమిపైన పువ్వు, కమల పువ్వులు ఉండటం నీళ్ళలో ఉంటాయి కదా. భూమిపైన కమలాలు అనే అర్థంలో ఉన్నట్టు భూమిపైన ఉన్న కమలాల యొక్క శోభను హరించినవి. ఆ శ్రేయం ఇక్కడ పాదాలకి కమలాలకి అరవిందాలకి పోలిక చెప్పబడింది. అది కమలాలు అంటే కమలాల యొక్క ఆ తామర పువ్వు వర్ణాన్ని ఈ తామర పువ్వులు హరించబడుతున్నాయి. అంటే నిజానికి అంటే పాదాలు అరవిందంలాగా ఉన్నాయంటే మరి అరవిందాలు నీళ్ళలో ఉంటాయి, ఏమేమో భూమి ఉంది కనుక స్థలారవిందములు అని. స్థలారవిందములు అంటే ఒకవేళ కమలాలు భూమిపైన ఉంటే ఎట్లా శోభిలుదో అటువంటి శోభనేమి హరించింది. అవును. అయితే ఇక్కడ మెట్ట తామర పూలు అని ఇచ్చాడు సార్. అదే మెట్ట తామర అనేటువంటి ఉన్నాయి. అది భూమి మీద ఉంటుంది. ఇంకొండవచ్చు ఆ తామరాల్ని హరించిన ఆ తామర అంటే భూమిపైన తామరాలు. ఉంటాయి కదా, అందుకొరకే స్థలారవిందాలు అని. అందువరకే పృథివ్యాం అన్నాడు. భూమి ఎందు స్థలారవింద శ్రేయాన్ని ఆజహ్రతు. ఎట్లాంటిది? అవ్యవస్థమైంది. అంటే వ్యవస్థ అంటే ఒక స్థిరమైన స్థా అనే స్థిర ధాతు. స్థాగతి నివృత్తౌ నివృత్తగా తిష్టతి అనే ధాతు ఉంది కదా. స్థిరంగా ఉండడం అనేది ప్రతిష్ట. అది స్థిరంగా అవస్థ. ఈ స్థా ధాతువు నాకు అవ వి అనే రెండు ఉపసర్గలు పైన అది వ్యతిరేక అని వ్యతిరేకత. ఆ వి అవస్థ, ఆ వి అవస్థ అంటే వి అనేటువంటిది ఇంకా విశేషంగా అవస్థ అంటే మనం చెప్పుకుంటాం. అవస్థ అంటే స్థిరత్వం. అవస్థలో లేనట్టు, వ్యవస్థలో లేనటువంటి ఇదిగా ఉన్నది. అంటే ఒక స్థిరంగా లేదంటే జనరల్ కమలాలు స్థిరంగా ఉంటాయి. దాంట్లో కమలాలు అంటే వాడందరూ ఇవి నడిచేటువంటిది కదా. స్థిరంగా లేక చంచలత్వం కలిగినటువంటి యొక్క పాదాల యొక్క శ్రేయాన్ని ఆజహ్రతు హరించినవి. అంటే నడిచే స్థిరంగా లేనటువంటి యొక్క నీల తామరాల్ని ఆమె హరించింది. అంటే ఆ పాదాలు ఈ అరవిందాలు నడిచే అరవిందాలు, స్థిరంగా ఉండే అరవిందాలు కావు. అట్లా అందులో భూమిపైన ఉంటాయి. భూమిపైన నీల తామరలు యొక్క అవస్థను పొందింది అని. ఇంకా అవి ఏం చేస్తున్నాయి? ఉద్గిరంతో వెళ్ళగక్కుతున్నాయి అని. దేన్ని వెళ్ళగక్కుతున్నాయి? రాగం ఉద్గిరంతో ఎరుపుదనాన్ని వెదజల్లుతున్నాయి. ఎర్ర తామర కలవలు అనమాట. అంటే ఈ పాదాలు కూడా ఎర్రగా ఉంటున్నాయి. అంటే ఉన్నటువంటి ఒదిగినటువంటి ఒక ఎరుపుదనాన్ని వెదజల్లుతున్నాయో అన్నట్లుగా ఈ ఊహ అనేటువంటి ఊహ. రాగం ఎందుకు అవుతుంది? వర్ణం అవదా ఇప్పుడు అక్కడ? అది రాగం అంటే ఎరుపు వర్ణం. ఓహో ఎరుపు వర్ణాన్ని ఎందుకు ఎరుపు వస్తుంది? ఎందుకంటే నిక్షేపణాది రాగరంజితము అంటే అంతే కదండి, ఎరుపు వర్ణంతో ఉన్నట్టు. ఇక్కడ పృథివీ నిక్షేపణ అన్న పృథివీ పైన ఉంచడం వల్ల అంటే భూమి పాదాలు సున్నితమైన పాదాలు కనుక మనకు దాంట్లో కూడా ఇక్కడ వస్తుంది అలంకారాలు. నీ పాదాలు భూమి పంపడం వల్ల వచ్చే కమిలిపోయినాయి అన్నట్టుగా ఉంటుంది. కనుక ఉండడం చేత కింద పెట్టడం చేత ఎరుపడం. పాదాలు నిజంగా ఎరుపడమా అంటే ఎర్రని పాదాలు కావు, కానీ కింద భూమి పైన పెట్టడం ద్వారా ఎరుపు వర్ణంగా వచ్చాయి. సున్నితమైనవి కనుక ఎర్రని ధనాన్ని కక్కుతున్నాయో అని వెలగక్కుతున్నాయో అన్నట్లుగా ఉన్నటువంటిది అది రాగం. క్షేపణాత్ రాగం ఉద్గిరంతో ఇవ.
భూమిపైన నిక్షేపణం చేయడం వలన అవి ఇంకా ఎట్లంటే అభ్యున్నతాంగుష్ట నఖ ప్రభాభి, అభ్యున్నత అంగుష్ట నఖ ప్రభావం, వేళ్ళ యొక్క కాంతులు, ఆ వేళ్ళ అంగుష్టాలు రెండు బుటన వేలు యొక్క ఉన్నటువంటివి, అంటే మీకు కొంచెం ఎత్తుగా ఉన్నటువంటి ఆ వేళ్ళ యొక్క నఖ కాంతులతో ఈ రాగాన్ని ఎరుపుదనం చేస్తున్నాయా, ఎరుపుదనాన్ని వెతకుతున్నాయా అన్నట్లుగా, తన కాంతులతో ఈ ఎరుపుదనాన్ని వెలుగుతున్నాయా అన్నట్లుగా ఉన్నటువంటి ఆ పాదాలని ఆ విధంగా ఆమె అంటే ఒక నియమం ఉన్నది ధర్మశాస్త్రం ఏమిటంటే దేవతానాం రూపం పాదాంగుష్ట ప్రకృతి వర్ణ్యతే అని ఉన్నది. అంటే ఎట్లా మనుషానాం కేశానాం లభ్యతే, మనుష్యులను వర్ణించేటప్పుడు కేశాన్ని నుంచి పాదాల వరకు వర్ణించాలి. దేవతల వర్ణలు పాదాల నుంచి కేశాల వరకు వర్ణించాలి అనే విధానం. కనుక ఇక్కడ ఈ కింద నుంచి వర్ణిస్తున్నారు అన్నమాట. పాదాల నుంచి ప్రారంభమైన వర్ణన, పాదాల నుంచి కేశాల వరకు వర్ణించేటువంటి శ్లోకాలు 7 శ్లోకాలు ముందు మనకు అమ్మవారి యొక్క రూపాన్ని వర్ణించడం జరుగుతుంది. కనుక అట్లా ముందు పాదాల యొక్క వర్ణన స్టార్ట్ అయింది. పాదాల వర్ణన, ఆమె సున్నితమైనటువంటి పాదాలు ఎరుపుదనాన్ని కక్కుతున్నాయో అన్నట్టుగా ఆమెలో ఆ కాంతుల చేత, 2 ఉన్నతమైనటువంటి పాదాల అంగుష్టాల కాంతుల చేత. గోళ్ళు సార్ నఖం గురించి చెప్తున్నాడు, అంగుష్టం యొక్క నఖం గురించి. అయితే ఆ రక్తం వల్ల బాగా ఎరుపు కనిపిస్తున్నట్టు అట్లా. నఖమును ఉంచడం ద్వారా, భూమిపైన ఉంచడం ద్వారా పాదాలే ఉద్గిరంతములు. ఉద్గిరంతం అన్నాడు చరణాలకే గాని నఖాల కాదు. చరణం కదా, ఆజహ్రత కూడా దివచనం, చరణం దివచనం, చరణం దివచనం. ఆ చరణాన్ని హరించి ఆజహ్రతో దివచనం, ఉద్గిరంతో దివచనం. కనుక ఉద్గిరంతములు ఏవి అంటే చరణాలే, చరణాలు ఉద్గిరంతాలు. నిక్షేపణ భూమిపైన ఉంచడం ద్వారా ఇంకా ఈ కాంతులు కూడా కలిసి అనుకుందాం, ఎరుపుదానాన్ని కలిగినటువంటి అనుకుందాం. నఖ కాంతుల యొక్క, అంగుష్టం యొక్క కాంతులు అంటే అంగుష్టం యొక్క నఖాలు, గోళ్ళు వచ్చాయి. గోళ్ళు ఆ కన్న పాదాలమైనటువంటి బుటనవేలు, అంగుష్టం అంటే బుటనవేలు ఇంకా 2 కాళ్ళగా 2 భాగాలు 2 బుటనవేలు అందాం. అట్లా అంటే ఆ కాంతులు వచ్చేటి అయితే బొటనవేలే, కానీ ఆ బొటనవేల చేత పాదాలు ప్రకాశితమవుతున్నాయి, ప్రకాశితాన్ని వెలగొతున్నాయి. ఆ ప్రభల చేత ఇవి ఉద్గిరంతములు, రాగాన్ని ఉద్గిరిస్తుంది. ఆ కాంతుల చేత ఎరుపుదనాన్ని ఇవి ఉద్గిరం చేస్తుంది. అవి సాధనాలు, వాటి చేత ఇవి అవుతున్నాయి. ఆ కాంతులతో వెదజల్లుతున్నాయి అన్నట్లుగా శ్రియం అవ్యవస్థాం స్థిరం అనేటువంటిది. ఉద్గిరంతో యువ అనేటువంటిదేమో మనం ఉత్ప్రేక్ష అనుకోవచ్చు. వెలుగుతున్నాయో అన్నట్లుగా అనేది ఒక ఊహ. కారణాన్ని చెప్పడం నిర్దేశాలంకారం అదే చెప్పారు, అది అలంకారం. సరే, అది మొత్తానికి నిదర్శనాలంకారం. అంటే ఇదంతా వ్యవస్థను ఒక అంటే ఆ ఎరుపుగా పొందడానికి కారణం ఏమిటి అనేది చెప్పేటువంటి అని కారణాలు ఊహించడం. సదారవింద శ్రేయాన్ని ఉద్గిరం చేస్తుందంటే ప్రభావం కాంతుల చేత అనే విధంగా, నిక్షేపణాద అనే కారణాల చేత నిదే అనేది నిదర్శనకరం. ఇట్లా అది దీంట్లో భావం అర్థమైంది కదా, కాని పదాలు వచ్చాయి కదా. దీంట్లో మనకు సంధులు రామిరెడ్డి గారు చెబుతారా, మునుగుల వారు. ప్రభాభిః నిక్షేప విసర్గస్తి.
మీరు శ్లోకం స్టార్టింగ్ నుంచి రండి. ప్రభాభిర్ ఆ శ్లోకంలో ప్రారంభ పదం నుంచి శ్లోకంలో అభ్యున్నత ఎక్కడేం సందులు ఉన్నత అంగుష్ట అభి ప్లస్ ఉన్నత ఎన్ సంధి యణాది సంధి యనాది సంధి అభి ప్లస్ ఉన్నత ఉన్న ప్లస్ అంగుష్ట అంగుష్ట సంధి. మీ వాయిస్ బ్రేక్ అవుతున్నట్టుంది అది బుద్ధిమంతుడు. నెట్ సరిగ్గా లేదు మహోదయ. ఓకే సరే మన భద్రే గారు చెప్తారు. అభి ఉన్నత యనాదేశ సంధి ఉన్నత అంగుష్ట సవర్ణ దీర్ఘ సంధి నిక్షేపణాత్ రాగ జస్తో సంధి రాగం ఇవ ప్రభాభిర్ నిక్షేపణ కూడా ఉంది. ప్రభాభిర్ నిక్షేపణ విసర్గ సంధి. ఇవ ఉద్గిరంతౌ ఇక్కడ యనాదేశ సంధి గుణసంధి. గుణసంధి కరెక్ట్. ఓ అజహ్రతు ఇక్కడ విసర్గ సంధి తత్ చరణం సంధి జస్ట్ సంధి సుత్తు సంధి తత్ చరణం సవర్ణ సంధి అవ్యవస్థ అక్కడ ఏం లేదు శ్రేయం అరవింద సవర్ణ దీర్ఘ సంధి సవర్ణ దీర్ఘ సంధి తర్వాత అవ్యవస్థంలో ఏం లేదు అక్కడ కూడా వ్యవస్థ వి ప్లస్ అవస్థ వి అవస్థ వి అవస్థ ఉపసర్గ కలిసి వ్యవస్థ. చాలా యాక్టివ్ ఉన్నారు సార్. పార్టీ వారు ఎవరెవరు యాక్టివ్ ఉన్నారో తెలుస్తున్నారు. రోజు అంటే దృష్టి ఉంటుంది కదా వాటి మీద మనకు, అంటే గ్రిప్ ఉంది అనమాట రోజు చెప్పడం ద్వారా. అంటే ఈ సందులు ఎందుకు చెప్పడం అనవసరం అనుకున్నాను. సందులు పెద్ద విషయం కాదు అనుకున్నాను. లేదు సార్ దృష్టి వస్తుంది హలో చెప్తున్నా కానీ మొన్న ఒక సంఘటన నాకు అనిపించింది. అదే మనకు సందులు తెలుసుకోవాలి, తెలుసుకోవాలి అంటే దాని మీద ఎక్కువ దృష్టి పడటం లేదు అని ప్రయోగాలు చేస్తుంటారు కవులు పండితులు. కానీ ఇది ఏం సంధి అనే దృష్టి ఒకవేళ ఉంటలేదో ఏంటో కొన్ని చోట్ల కనుక అట్లా కూడా అవి తెలియకపోతే మన ప్రయోగాలు కూడా మన దుష్ట ప్రయోగాలు చేస్తుంటారు. అవునండి, మాకు సందులు తెలిస్తే మన ప్రయోగాలు కరెక్ట్ గా ఉంటాయి, లేకపోతే దుష్ట ప్రయోగాలు కూడా అయ్యే అవకాశం. ఈ ఉన్నతలో కూడా ఉత్తున్నత అక్కడ కూడా చెప్పచ్చు మనం. ఉన్నత ఉత్తున్నత ఉన్నత అనాస్క సంధిగా చెప్పచ్చు, అక్కడ కూడా చెప్పచ్చు. దీంట్లో నేను చెప్పే కాదు మీరు చెప్పే విశేషాలు ఏమన్నా? ఉత్ గిరంతౌ అక్కడ కూడా చెప్పచ్చు. ఉత్ గిరంతౌ అంటే జనరల్ చాలా శ్లోకాలు మన సందు లెక్క కనబడతాయి. ఇందులో చాలా ఎక్కువ ఉన్నాయి. కాళిదాస్ కవి గారు మనకు ఎక్కువ అవకాశం ఇస్తే సందు చూడడానికి. దీంట్లో పర్వాలేదు కొన్ని ఉన్నాయి. సమాసం పెద్ద సమాసాలు రాశారు కదండి. పైన పాదము పూర్తి సమాసం ఉంది, మొట్టమొదటి పాదం పూర్తి సమాసం ఉంది, తర్వాత మూడో పాదంలోనూ సమాసం ఉంది. అందుకని సందులు కొంచెం ఎక్కువ సమాసం ఉండేటప్పటికి శబ్దాల కలయికి ఎక్కువ సందర్భం. జనరల్ గా ఆయన స్వభావానికి విరుద్ధం, చాలా అటిపండు వచ్చినట్టు చెప్తారు కానీ అప్పుడప్పుడు వర్ణించేటప్పుడు కొద్దిగా అయ్యే స్టైల్ వస్తుంది. చాలా సులభం ఉంటుంది. జనకుండా వారు మీరు ఏమంటున్నారు శ్లోకం మీద? అయితే ఇక్కడ నాకు డౌట్, ఇప్పుడు భూమి ఎందు ఒక చోట నిలిచి ఉండని మెట్ట తామర పువ్వు సభ నిలిచి ఉండకపోవటం ఏంటి? తామర పువ్వు స్థిరంగా ఉండదని ఈ చరణాలు నిలిచి ఉండడం లేదు.
వీటి మీద చరణాల మీద వాటిని ఆపాదించి ఈ చరణాలోని అరవిందాలు నిలిచి ఉండడం లేదు. నిలిచి ఉండే చరణాలు కాబోతుంది కదా. అదే నిలకడలేనటువంటి నిలకడలేని అరవిందాల్లాగా ఉన్నాయి. అరవిందాలు స్థలారవింద శ్రేయాన్ని అంటే ఒక స్థలారవిందం నిలకడ లేకుండా ఉన్నప్పుడు ఎటువంటి యొక్క శోభను పొందుతాయో అట్లా ఈ చరణాలు పొంది. అదే అరవిందాలు నిలిచే ఉంటాయి కానీ ఈ అరవిందాలు చలనం కలిగి ఉన్నాయి. ఇది కదులు వెళ్ళిపోతుంటాయి అటు ఇటు. కదులుతూ ఉన్నట్టు. అంటే కదిలేటప్పుడు కూడా మరింత అంటే ఒకవేళ వెళితే అని అదే అంటే ఇప్పుడు పాదాలు కదిలేటప్పుడు కూడా అవి మరింత కాంతులను వెదజల్లుతాయి అన్నది కూడా అభిప్రాయం. అది సరే, నిశ్చలంగా ఉన్న వాటికి కాంతి స్థిరంగా ఉంటుంది. అవి కదులుతున్నాయంటే అవి మరింత ఎక్కువగా కాంతుల్ని ప్రసరించేటువంటి అవకాశం ఉందేమో అనిపిస్తోంది అక్కడ ఆయన కదులుతున్న పాదాలు అన్నప్పుడు. అవి కదలవు కనుక కదులుతుంటే ఎట్లా ఉంటాయో కూడా ఊహించడం. అలా వెళ్ళిపోతున్నాయి అనమాట, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి. కొత్త రకమైన మనకు అంటే ఇటువంటి అరవిందాలు నడవడం అనేటువంటి ఊహ మనకి కేవలం పాదాలు అరవిందాలతో పోలుస్తారు కానీ ముఖాన్ని అరవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం. ఇంకో అక్కడ 3 రకాలు కరారవిందం, పాదారవిందం, ముఖారవిందం. ఇంకో విశేషం కూడా మామూలు అరవిందాలతోనే పోలుస్తారు కానీ భూమి మీద ఉండే అరవిందాలతో పోల్చడం అనేది ప్రత్యేకం. అదే అరవిందాలు అని అంటారు కానీ భూమి మీద ఉండే అరవిందాలతో పోల్చడం అనేది ప్రత్యేకం. ఆమె భూమి మీద ఉంది కాబట్టి ఆమె చరణములు భూమి మీద ఉన్నాయి కాబట్టి చాలా ఔచిత్యంగా చెప్పాడు అన్నట్టు. సామాన్యంగా తగలవు అలాంటివి. అదే ఆల్రెడీ ఊహ గొప్ప బాగా ఆలోచించి ఔచిత్యంగా చెప్పినట్టు. నమస్కారాలయ్యా. ఇక్కడ ధనికొండ వారు భద్రయ్య గారు ఇద్దరు ఇవాళ చాలా చక్కగా చెప్పినారు. ఏమిటంటే మెట్టతామరలు ఎందుకు తీసుకున్నారు ఉదాహరణకు అనే దానికి పృథివ్యాం అనేటటువంటి పైన ఉన్న పదాన్ని మనం అన్వయం చేసుకోవాలి. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ఆమె యొక్క చరణాలకు ఎక్కడి నుంచి వచ్చింది? చరణాలు అరుణరంగంలో రాగరంగితంగా ఉన్నప్పటికీ నఖముల యొక్క కాంతితో ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నవి అనేది ఒకటి ప్రధానమైనటువంటి. అయితే ఇక్కడ మెట్టతామరలు వాడడం వల్ల ఆయన చాలా గొప్ప ఉదాహరణ తీసుకున్నట్టు. మామూలుగా అందరూ అరవిందం అని ఇంతకుముందు చెప్పారు. ముఖం అరవిందమే, హస్తముల అరవిందమే, పాదముల అరవిందమే, అన్ని భాగాలు అరవిందంగా చెప్తున్నప్పుడు మరి అయితే నీళ్లలో పోయి ఉంటే సరిపోద్ది కదా? కాదు, ఇక్కడ పృథివ్యాం అని భూమి మీద ఉన్నది కాబట్టి ఆయన మెట్టతామర తీసుకున్నాడు. మరి మెట్టతామర తీసుకున్నప్పుడు మనం వెంటనే క్వశ్చన్ వేస్తాం, ఏమిటంటే మెట్టతామర కదలదు కదా, కదలని ఉదాహరణ ఎట్లిస్తాడు ఆయన? ఒక ఉపమానం చెప్పేటప్పుడు అన్ని సరిపోవాలి కదా. కాబట్టి అక్కడ కదలని అనేటటువంటి పదాన్ని ఉపయోగించుకోవాల్సి, కదలనప్పుడు మత్సలేని చంద్రుడు అన్నట్టు. అది చంద్రుడు అన్నప్పుడు మరి ఆయనకు మత్స ఉందిగా, మరి మత్త ఏది అని అడుగుతారు. మత్సలేని చంద్రుడు అని ఉత్ప్రేక్ష చెప్పినట్టు, ఉత్ప్రేక్ష చేసినట్టుగా. అయితే ఇందులో ఇంకొక విశేషం ఏంటంటే మీరందరూ కూడా మీ యొక్క అరచేతులను చూసుకోండి లేదా పాదాలను చూసుకోండి, ఖచ్చితంగా 3 వర్ణాలలో ఒక వర్ణాన్ని కలిగి ఉంటాయి. ఏమిటి అంటే పసుపు వర్ణంగా, పసుపు తెలుపు వర్ణంగా ఉండడము, అరుణవర్ణంగా అంటే రాగరంజితంగా ఉండడము, గచ్చకాయ రంగులో ఉండడము ఉంటుంది. ఇది హస్త సాముద్రికంలో ఉన్నటువంటి ఒక గొప్ప విశేషం. ఇక్కడ ఎందుకు నేను ఈ మాట మీకు ఇప్పుడు చెప్తున్నానంటే ఇక్కడ శ్రియం అనేటటువంటి మాట వాడటం జరిగింది. అంటే స్త్రీపదమైనటువంటి పాదములు అరుణవర్ణాన్ని కలిగి ఉంటవి. మన చేతులు కూడా చూడండి, ఇవి ఖచ్చితంగా మనకు తెలుస్తుంది అనమాట. మన హస్త సాముద్రికంలో ఉన్నటువంటి గొప్ప విశేషం. మన చేతులు కూడా అరుణవర్ణంతో కలిగి ఉన్న చేతులు
వాళ్ళు శ్రేయస్సును పొంది కలిగి ఉంటారు. అదే గచ్చకాయ రంగులో చేతులు ఉన్నవాళ్ళు పరమ దరిద్రాన్ని అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళకి అన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. పసుపు రంగు ఉన్నటువంటి వాళ్ళు మధ్యస్థంగా అటు కష్టాలు ఇటు ఇది అన్ని పొందుతూ ఉంటారు. నేను నల్లగా ఉన్నాను అయినా కానీ నా చేతులు ఆ అరుణవర్ణంతో ఉన్నవి అంటే ఇది గుర్తు అనమాట. శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధేయధ్న అని. ఆ శ్రేయస్సు కలిగిన వాడి యొక్క చేతులు ఎలా ఉంటాయి, ఎలా పాదాలు ఎలా ఉంటాయి అంటే ఈ అరుణవర్ణాన్ని కలిగి ఉంటాయి. అందులో అమ్మవారి సాక్షాత్తు అమ్మవారి యొక్క పాదాలు ఎలా ఉంటాయి, రాగరంజితంగా ఉంటాయి. అందుకే అక్కడ తామరలను పోల్చడం జరిగింది. పైగా అవి నిలబడ్డటువంటి తామరలు, మెట్ట తామరలు, పృథివీయాం స్థల అరవిందం, నిలబడ్డటువంటి తామరలతో పోల్చడం జరిగింది. ఆ నిలబడ్డటువంటి తామరలతో ఎందుకు పోల్చాల్సి వచ్చింది అంటే ఈమె కదులుతూ ఉంటుంది కాబట్టి, నిలబడ్డటువంటి తామరలను భూమి మీద ఉన్న తామరలతో పోల్చాలి కాబట్టి ఈ రకమైనటువంటి పోలిక చేశాడు. అక్కడి నుంచి పాదాల నుంచి గురువు గారు చెప్పినట్టు పాదాల నుంచి ఆమెను వర్ణిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఇక్కడ ఆమె పాదాలకు ఒకసారి నమస్కారం చేసుకుందాం. ధన్యవాదాలు. ఎరుపు రంగు ఉన్నదంటే రక్తం ఎక్కువ ఉంది అన్నట్టు. కొద్దిగా పాలిపోతే పసుపు కలర్ వస్తుంది, ఎక్కువైతే ఇంకా వస్తుంది. భద్రయ్య గారు విత్తండి అవుతుంది. ఇప్పుడు మీ గోర్లను తీసుకోండి. నేను ఇంకా కొద్దిగా దీని గురించి ఇంకా ముందుకు పోతే గోర్లను తీసుకుంటే వినండి, గోర్లు కూడా అరుణవర్ణంలో ఉంటవి సహజంగా. దీనికి మధ్యలో ఒక చంద్రబింబము, తెల్లటి చంద్రబింబం వస్తుంది. చూడండి ఒకసారి గోర్లను పరిశీలించుకోండి. ఇవి ఈ రంగులను పట్టి మన లివర్ ఎట్లా ఫంక్షన్ చేస్తుందో చెప్పొచ్చు. అన్ని పరీక్షలు అక్కర్లే. గోర్లను చూసి మనలో ఉండేటటువంటి లివర్ ఏ రకమైన ఫంక్షన్ ఉంది, మన జీర్ణాశయం ఏ రకంగా ఫంక్షన్ ఉంది, ఎక్కడ పెట్లిపోయినాయి, ఎక్కడ నిలువు గీతలు ఉన్నవి విన్నారా. ఒక గోరును పరిశీలించి చెప్పొచ్చు. గోరును, పెదవులు, కన్ను, నాలుక. మన ఆయుర్వేద శాస్త్రం చెప్పినటువంటిది. ఎందుకంటే పెద్ద పరీక్షలు అక్కర్లేదు. కళ్ళను చూసి వీడి యొక్క హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎంత అని చెప్తారు. ఒక నాలికను చూసి వీడి యొక్క జీర్ణ వ్యవస్థ ఎలా ఉంది, వీడు నిన్న ఏం తిన్నాడు అనేది కూడా నాలిక మీద పొర మీద ఏర్పడేటటువంటి పొరను చూసి చెప్పొచ్చు. తర్వాత పెదవులు, వాటి యొక్క వర్ణాన్ని బట్టి ఇతనికి ఉన్న అలవాట్లు, ఇతని యొక్క ఎపిటైట్ ఎట్లా పనిచేస్తుంది అనేది చెప్పవచ్చు. కాబట్టి ఇదంతా ఒక శాస్త్రం. కాబట్టి వీటన్నిటికీ అతీతమైనటువంటి తల్లి కాబట్టి ఆమె ఈ అరుణవర్ణాన్ని కలిగి ఉంటుంది అనమాట. అంతేగాని మనకు రక్తం ఎక్కువ ఉంటే అరుణవర్ణం ఇది కాదు. అప్పుడైనా శ్రేయస్సే కదా, అది చూసినా శ్రేయస్సే. తక్కువగా ఉండటం, పారిపోవడం. మీరు చూసుకోండి, మీరే డాక్టర్ దగ్గర పోకలు పనిలేదు. మీ గోర్లను చూసుకోండి, నిలువుగా పెట్టిపోయి ఉన్నాయా లేదా అరుణవర్ణంలో ఉన్నవే, అర్ధబిందువులు వచ్చి ఉన్నాయా గోళ్ళ దగ్గర, గోళ్లను కలిసే చోట. వీటిని బట్టి మీ యొక్క ఆరోగ్య స్థితి అనేది మీకు తెలిసిపోద్ది. లివర్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంది, మీ ఎపిటైట్ ఎట్లా ఉంది అనేది మొత్తం కూడా తెలిసిపోద్ది. ఇది ఒక్కటే మనకు సిమ్టమ్స్ అన్నమాట. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఒకటే ఏంటంటే, కాళిదాసు గారు పెద్ద జ్యోతిష్కుడు అనే విషయం నేను మళ్ళీ చెప్తున్నా. ఆయన జ్యోతిష్ శాస్త్రవేత్త. ఆయన శాస్త్రమే మేము చదువుకుంటున్నాం. ఎక్కడ చెప్పినా కాళిదాసు గారు చెప్పిందే, అంతకు మించి వేరే జ్యోతిషం మనకేం తెలియదు. వరాహమిహిరుడు చెప్పిన దానికి ఎక్కువ భాష్యం లేదు, కాళిదాసు చెప్పిన దానికే ఉంది. కాబట్టి ఆయన అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని రాస్తున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ గోర్ల యొక్క కాంతిని ఎందుకు చెప్పాడు? గోర్ల యొక్క ఇప్పుడు ఎప్పుడైనా సరే అమ్మవారు అంటే గోర్ల కాంతే. చూడండి మీరు ఎక్కడైనా అమ్మవారి యొక్క ఈ సౌందర్య లహరి తీసుకోండి, మరొకటి తీసుకోండి. అమ్మవారు అనగానే ఆమె నఖ యొక్క ప్రభాసం చెప్తారు. అది అక్కడి నుంచి వస్తుంది అనమాట మొదలు. ఆ నఖ ప్రభావం దగ్గర ఈ మహావిష్ణువు అయితేనేమి, శివుడు అయితేనేమి, వీళ్ళు బ్రహ్మ అయితేనేమి, వాళ్ళ కిరీటాలను ఆమె పాదాల దగ్గర ఉంచి ఆ పాద ధూళి తీసుకొని ఈయన సృష్టి చేస్తాడు, ఆయన స్థిరత్వం చేస్తాడు, ఆయన లయకారం చేస్తాడు అని చెప్తాం. సౌందర్య చెప్తారండి.
సౌందర్య నగర్. మరి అందుకోసం పాదములు అనేటటువంటిది పాదములు బొటనవేళ్ళు ముఖ్యంగా. అందుకొరకే దేవతలను చూసేటప్పుడు కింద చూడాలి, నఖములను చూసుకుంటూ ఇట్లా చూడాలి. మనుషులను చూసేటప్పుడు మీద నుండి కిందికి రావాలి. లక్ష్మణుడి మాట మీరు మర్చిపోయినారు. లక్ష్మణుడు ఏమన్నాడు? లక్ష్మణుడు ఏమన్నాడు? నాకేమీ తెలియదు ఒక నాహం జానామి కేయూరి నాహం జానామి కొండలి నూపురే తవిజానామి ఇత్యం పాదాభివందనాథ్ అని రామాయణంలో ఉంది. పాదాలు మాత్రమే నేను చూశాను, ఆమె గాజులు వేసుకొని తలగా పెట్టుకునే నాకేం తెలియదు అని. ఇది మనం బ్రాహ్మణేతరులందరికీ చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, పురుష సూక్తంలో చెప్పినటువంటిది బ్రాహ్మణులు తల నుంచి ముఖం నుంచి పుట్టారు, భుజముల నుంచి క్షత్రియులు పుట్టారు, ఉరువుల నుంచి వైశ్యులు పుట్టారు, పాదాల నుంచి శూద్రులు పుట్టారు. చూడండి, మనం పాదాలకే నమస్కరిస్తాం. అంటే వాళ్ళు లేకపోతే సృష్టి లేదు, అందులో ఏం లేదు. అదే దాన్ని ఏమంటాం, దాన్ని సింబాలిక్ ప్రయోగాలు అవన్నీ. కానీ పాదాల యొక్క తీర్థమే గాని చేత తీర్థం ముఖ తీర్థం తీసుకుంటే ఎక్కడ కూడా ఉండదు. కాబట్టి శ్రమజీవులు శ్రమ చేయడం ద్వారానే సృష్టి నడుస్తుంది. కాబట్టి ఆ శ్రమనే గౌరవించాలి అనేది మనం పాదాలను తీసుకుంటాం అన్నమాట. అయితే ఇక్కడ ఒక మాట, సాముద్రిక శాస్త్రం మీరు చెప్పినటువంటి ఒక శ్లోకం ఉంది. ఏమిటంటే, ఏ స్త్రీ యొక్క పాదాలు యస్యా రక్త తలౌ పాదౌ ఉన్నతాగ్రౌ తదస్పృశౌ నిగూఢ కల్భౌ నిఘతౌ సాస్యా నృపతి సమ్మతాహ అని. ఏ స్త్రీకైతే పాదాలు రక్తతలౌ ఎరుపుతనంతో కూడుకుని ఉంటాయో, ఉన్నతాగ్రమై ఉంటాయో, ఆ విధంగా నిగూఢ కల్భో నిఘతౌ అని కడుకుడు అటువంటి ఆమె రాజుల చేత సన్మానం చేయించబడేటువంటి, రాజుల చేత గౌరవింపబడేటువంటి స్త్రీ అని సాముద్రిక శాస్త్రం యొక్క శ్లోకం ఇది. నకిరేకల్లు మండలంలో చందుపట్ల అనే గ్రామంలో మనకు మొట్టమొదటి తెలుగు శాసనం ఒకటి దొరికిందండి. మొట్టమొదటి తెలుగు శాసనం. దాన్ని రాసినటువంటి రాజావారు, మీకు అది నేను గ్రూప్లో కూడా పెడతాను, ఆయన నేను శూద్రుడను, నేను విష్ణుపాదోద్భవుడను అని రాసుకున్నాడు. అంటే ఎంత గొప్పగా భావించుకొని రాసుకో ఆ శాసనం. దాన్ని ఏదో మనం ఇది తక్కువ అని ఎక్కడ అనుకోవాల్సిన పని లేదు. విష్ణుపాదోద్భవుండన నా వంశం ఇది, విష్ణుపాదోద్భవ వంశం అని చెప్పుకున్నాడు. అది నేర్పాలి వీళ్ళకు. అది నేర్పకుండా మీరు వీళ్ళు అనేటటువంటి వాళ్ళు ఎంతసేపు పైన తలకాయలను చేతులను కాళ్ళను తిట్టుకుంటూ కూర్చుంటే కుదరదు. అది కటకం వారు అది ఆయన రాసుకున్న కాలానికి అది కరెక్టే, కానీ అన్ని ప్రమాణాలు ఒక్క తీరు ఉండవు. విష్ణుపాదోద్భవి గంగ అంటున్నప్పుడు గంగ ఎప్పటికీ పవిత్రురాలే కదా, పొగడబడుతోందిగా. అది కూడా నిజమే. గంగనేం చేస్తారు, గంగనేం చేస్తారు? ఉదాహరణలు ఎన్నైనా మనం చెప్తాం మేడం. ఏమి లేదు, ఏమి లేదు. మీరు అన్నదాన్ని నేను ఖండిస్తున్నా. విష్ణుపాదోద్భవ గంగని అందరూ ఏ జాతి అయినా సరే నెత్తిన పెట్టుకుంటోంది. ఆవిడ అన్ని సర్వపాప నివారణి అని. అక్కడ పాదాలకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు. ఆ మాట్లాడితే కృష్ణకి రాధుడికి రాధని వర్ణించేప్పుడు పాదాలని కలువ పూలు తామర పూల్లో వర్ణిస్తున్నాం. మరి వెంకటేశ్వర స్వామి శాలిగ్రామాలు నల్లవి అని ఎందుకంటున్నాం అండి? వాటికి మీరు భద్రయ్య గారు మీరు అడ్డంగా వాదించనే లేరు. మీరు ఇటువంటి వాటికి మీరు సమాధానం చెప్పలేరు. నేనైతే సోదాహరణగా చెప్తా. ఇది ఆ క్లాస్ అయిపోతుంది తర్వాత. ఈ చర్చ ఇంతటితో విరమించడం మంచిది. లేదులేండి, నేను అది కాదు, ఆయన అడ్డదగోలుగా మాట్లాడద్దు అంటున్నా అంతే. శాలిగ్రామాలకు అర్థం చెప్పండి, చెప్తాను. పోనీ ఏమంటారు దేనికి? శాలిగ్రామాలకు అర్థం చెప్పండి. పూజించే రాయి సాలగ్రామ ఖనింజనించిన కదా జాత్యల్ప పాషాణములు అన్నాడు. ఎవరైనా చెప్పండి, మీరే చెప్పండి. చెప్పినప్పుడు మీరే చెప్పాలి. నేను అన్ని రాళ్ళు దొరుకుతాయి, కానీ సాలగ్రామం దేవునికి వచ్చేది, అది దేవుని మూర్తి చేసేది సాలగ్రామం. అందులో కూడా పనికిరాని రాళ్ళు కూడా ఉంటాయి.
శాలిగ్రామాల్లోనే భగవంతుడు ఆయా రూపాలని లోపల ఉన్నాయి, మనం పరిశోధించి చూస్తే. నరసింహుడు గాని, వేణుగోపాలుడు గాని, లేకపోతే వెంకటస్వామిని, ఆ రూపాలన్నీ లోపల ఉంటాయి మనం పరిశీలిస్తే. అది ఎవరికి ఆ ఆధ్యాత్మికంగా పూజలు చేసి అవన్నీ చేసే వాళ్ళకే, తిరువంజనం చేసే వాళ్ళకే కనిపిస్తాయి. మనలాంటి అలుపులకు కనిపిస్తే ఇంకా శాలిగ్రామాల ప్రాముఖ్యత ఏముంది అంటే పాదాలను నేను శాలిగ్రామాలుగా చెప్పాను అంతే. ఇప్పుడు అన్ని నకిలీ శాలగ్రామాలు అన్ని చేసుకుంటూ వస్తున్నారట, మొత్తం అమ్మేడి అన్ని అలా తీసి పాడేయద్దండి, భక్తిగా చేసే వాళ్ళు ఉన్నారు. మా ఇళ్లలో ఉన్నవన్నీ శాలిగ్రామాలు ఒరిజినల్. ఇప్పుడు శాలగ్రామాలు అన్ని మిషన్ల మీద తయారు చేస్తున్నారని. అవునండి, అది నిజమే. అది అంటే ఇప్పుడు నకిలీలు వస్తున్నాయి, చాలా వరకు నకిలీలు వస్తున్నాయి. రుద్రాక్షలు, శాలగ్రామాలు అన్ని శివ బాణలింగాలు అన్ని నకిలీవే. అక్కడ మా ఇంట్లో ఉన్నవన్నీ ఒరిజినల్లే, పూర్వకాలం నుంచి ఉన్నాయి మా ఇంట్లో శాలిగ్రామాలు. ఫాదర్ చెప్పేవాడు, మీరు ఆచార్య తిరుమల దాంట్లో చూడండి, విశ్వబ్రాహ్మణులు కూడా ఎప్పుడు విడిపోయారు అని వాళ్ళు బ్రాహ్మణులే అని స్పష్టంగా చెప్పాడు. మొదటి వ్యాసంలో చెప్పాడు. మనం వర్ణాలకు వద్దు ఆ విధంగా స్వస్తి ప్రజాభి పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిమయ్య గోబ్రాహ్మణి శుభమస్తు లోకాసు. మన పాఠం వేరు, మనం వేరే రూపం. ఇప్పుడు మనకు ఎంతవరకు వద్దు, ఆస్వాదించాలి. వర్ణము కులము కాదు, జ్ఞానాన్ని ఆస్వాదించాలి. అందరికి ధన్యవాదాలు. శుభరాత్రి. అకౌంట్ వారు ఫోన్ నెంబర్ పెట్టానండి. కృష్ణ